హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి సండే రోజు లాగండి. ఇంకా సండే లేవడమే కొంచెం లేట్గా లేచాము. ఇంకా లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందామని డైరెక్ట్ రైసే కడుగుతున్నానండి. ఇంకా ఎర్లీగా లంచే చేసేద్దామనేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ చేసే అంత టైం అయితే లేదు. సో అందుకనేసి డైరెక్ట్ ఇక్కడ పప్పు కోసం అయితే పప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే పెసరపప్పు కూడా కడిగి పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే ప్రతిదీ ఇంకా పప్పులు ఉంటాయి కదా, అవి అయితే నానబెట్టే వండుకోవాలని చెప్తున్నారు. మెయిన్గా పిల్లలు ఉన్న వాళ్ళైతే నానబెట్టి వండితేనే వాళ్ళకైతే హెల్త్కి మంచిదటండి. లేదంటే ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో అందుకనేసి ఇంకా పెసరపప్పు అయినా సరే నానబెడుతున్నాను నేనైతే. ఇక్కడ పప్పు ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను. గోంగూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం గోంగూర అయితే ఉందండి. సండే అయితే మేము ఇంకా నాన్ వెజ్ ఏం తినము. సో వెజిటేబుల్సే. అందుకనేసి ఇంకా గోంగూర పప్పు చేసి బెండకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని బెండకాయలు ఉండేయండి, మొన్న బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా కొన్ని బెండకాయలు అయితే పులుసులా చేసుకుందాం అనేసి అలానే పెట్టాను. ఇంకా అవి అలా ఉన్నాయి. వాటిని అయితే ఇంకా బెండకాయ వేపుల్లా చేసుకుంటాను. ఇక్కడైతే అవి కడిగి పక్కన పెట్టి ఇంకా నా కోసం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఈ హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా రోజు తాగుతున్నాను. ఈ మధ్యలో అయితే ఇంకా ఎండాకాలం అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఎండాకాలం అయితే అస్సలు తాగలేదండి. ఇంకా వేడికి వేడినీళ్ళు తాగాలంటే అమ్మో అనిపించేది. ఇంకా అప్పుడైతే తాగలే, కానీ మళ్ళీ వర్షాలు పడగానే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ హాట్ వాటర్ అవుతుంటే బెండకాయలు ఉంటాయి కదా, అవి అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా నైటే పెట్టుకోవాలి పక్కన, కానీ ఇట్లయినా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను కదా, మామూలు ఫ్రైలా అయితే ఇట్లా సాగినట్టు వస్తాయి. డీప్ ఫ్రై అయితే పర్లేదులే అనిపించి ఆలోచించి నైట్ అయితే పక్కన పెట్టలేదండి. కడిగి బయట పెట్టకున్నాను, ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ తీసి పక్కన పెట్టుకొని ఇంకా పప్పు కోసం అయితే వేడి నీళ్ళు పెట్టాను. మళ్ళీ ఇంకా వేడి నీళ్ళలో వేస్తే తొందరగా ఉడుకుతుంది అనేసి నీళ్ళు పెట్టేశాను. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు అయితే పప్పు వేస్తానండి. ఈ గ్యాప్లో అయితే గోంగూర కట్ చేసుకుంటున్నాను. ఇంకా గోంగూర కూడా మా హస్బెండ్ అయితే మొన్న ఒక 1 వీక్ బ్యాక్ తీసుకొచ్చాడు. ఒకసారి గోంగూర పప్పు చేశాను, ఒకసారి ఏమో గోంగూర చికెన్ పలావ్ చేశాను. ఇంకా కొంచెం గోంగూర అలానే ఉంచానండి. ఇంకా ఈ రోజుకి యూజ్ అవుతుంది. ఇది అయితే పొద్దున్నే కూరగాయలు ఏం తీసుకురాలేదు, మార్కెట్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ ఈరోజు మా దగ్గర అయితే సండే రోజు మార్కెట్ ఉంటుందండి, సంత. సో ఇంక ఈవినింగ్ తీసుకొస్తాలే అనేసి అన్నారు. అందుకనేసి ఇప్పుడు వీటితో అయితే మేనేజ్ చేస్తున్నానండి. ఇంకా గోంగూర కట్ చేయడం కంప్లీట్ అవ్వగానే పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకా పేరుకే సండే అండి. అసలు మిగతా రోజుల కంటే ఎక్కువ పని ఉంటుంది. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కొంచెం కూడా తీరిక లేదండి. పిల్లలు అయితే మామూలుగా ఇబ్బంది పెట్టలే ఈరోజు. ఇంకా రోజన్నా పాప స్కూల్కి వెళ్తే ఫుల్గా టైం మిగులుతుంది, కానీ ఈరోజు అసలు ఏ టైం మిగలలేదండి. ఇంకా నాకైతే నార్మల్ డేసే బెటర్ అనిపించినాయి సండే కంటే. ఇంక ఇక్కడైతే గోంగూర అవన్నీ కట్ చేసి పెట్టుకునే లోపు వాటర్ అయితే మరిగిపోయాయి. దాంట్లోకి అయితే పప్పు వేసుకున్నానండి. పప్పు వేసాకైతే కొంచెం ఆయిల్ ఇంకా పసుపు వేసుకున్నాను, పైకి పొంగకుండా. అది ఒక ఉడికాకైతే దాంట్లోకి మళ్ళీ పచ్చిమిర్చి ఇంకా టమాటా వేసుకుంటున్నాను. ఇవి మొన్న కొంచెం లాస్ట్లో వేసుకుంటే టమాటా పచ్చిమిర్చి అయితే సరిగా ఉడకలేదండి. అందుకనేసి ఇప్పుడు ఫస్టే వేసుకున్నాను. ఇంకొక సైడ్ అయితే ఇంకా చెప్పాను కదా, మా కోసం ఏమైనా ఇట్లాంటి రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాబుకు కూడా చేసేస్తానని ఇంకా కొంచెం పెసరపప్పు అలానే ఉంచి కొంచెం రైస్ కూడా అలానే ఉంచి బాబు కోసం అయితే కిచిడిలా చేస్తున్నానండి. ఇంకొక సైడ్ అయితే అది కూడా పెట్టేశాను. దాంట్లో కూడా కొంచెం ఈరోజు ఆయిల్తో చేస్తున్నాను. ఇంకా రోజు నెయ్యి అవుతుందనేసి ఇంకా ఆయిల్ వేసి ఆయిల్లో అయితే కొన్ని మిరియాలు ఇంకా జీలకర్ర కొంచెం పసుపు వేసుకొని ఇంకా నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం రైస్ అయితే వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాకైతే వాటర్ వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటానండి. ఇక్కడ చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఉడికాకైతే ఇక్కడ లాస్ట్లో గోంగూర వేస్తున్నానండి. గోంగూర ఫస్ట్ వేస్తే పులుపు దానానికి అయితే పప్పు ఉడకదండి. అందుకనేసి పప్పు ఇంకా 90% ఉడికింది అనుకున్నప్పుడు గోంగూర వేసుకోవాలి. అందుకే ఇక్కడైతే చూడండి ఇంకా పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు అయితే గోంగూర వేసేసాను. ఇంకా గోంగూర వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఒకసారి అయితే బాగా కలుపుకొని దాన్ని అయితే సిమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఇక ఇటు సైడ్ అయితే బెండకాయ ఫ్రై చేస్తానని చెప్పాను కదా వేపుడు, దానికోసం అయితే బెండకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ బెండకాయ వేపుడు ఎప్పుడు చేయలేదండి. ఇంకా మా హస్బెండ్కి ఏమో ఫుల్ ఇష్టం. పల్లీలు వేసి చేస్తారు కదా ఫంక్షన్లో, అది చెయ్యి అని అంటారు. నాకెందుకో పర్సనల్గా ఈ ఫ్రై ఎక్కువ నచ్చదండి. కానీ ఇంకా ఈరోజు తన కోసం అని చేస్తున్నాను. పప్పులోకి నంచుకోవడానికి బాగుంటుంది అనేసి. మళ్ళీ కొన్ని బెండకాయలు ఉన్నాయి, ఇంకా వాటితో మళ్ళీ
రేపు ఏం చేద్దాంలే అనేసి ఈరోజే ఇంకా సండే స్పెషల్లా ఉంటుంది అనేసి అయితే చేస్తున్నానండి. ఇంకా ఇందాక చెప్పాను కదా, సండే అంటే నార్మల్ డేస్ కంటే ఎక్కువ పని ఉంటుందండి. పేరుకే సండే కానీ కళ్ళు మూసి తెరిచేలోపే సండే కంప్లీట్ అయిపోతుందండి. ఎంత పని చేసినా కానీ ఒడవదు ఆ రోజైతే. ఇంకా సండే అని కొంచెం లేట్గా లేచానండి అంతే. ఇంకా చూడండి ఈరోజు మొత్తం నాకైతే ఫుల్లు బిజీ అయిపోయిందండి. నైట్ పడుకునేసరికి కూడా ఫుల్ లేట్ అయిపోయింది. పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, మెయిన్గా మా బాబండి అసలు కావాలని కూడా ఇంకా సతాయించడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయింది. ఉడకగానే ఇంకా దాంట్లోకి అయితే సాల్ట్ వేసి దించి పక్కకు పెట్టానండి. అలాగే పప్పు పోపు పెడుతున్నానండి. ఇంకా వెల్లుల్లి కూడా లేవు. మా హస్బెండ్ అయితే తీసుకురామంటే ఇంకా ఈవినింగే మార్కెట్కి వెళ్ళి ఒకేసారి అన్నీ తీసుకొస్తా, ఇప్పుడు ఎలా అలా మేనేజ్ చేయన్నారండి. ఒక 2-3 పాయలు ఉంటే వాటిని అయితే నల్లగొట్టి వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి అయితే పోపులోకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఫ్రెష్గా తెంపుకొచ్చిన కరివేపాకు అయితే వేసేసానండి. వెల్లుల్లి అయితే ఒక 2 రెబ్బలు ఉంటే వేసాను. అలాగే అవన్నీ ఫ్రై అయ్యాకైతే కొంచెం పసుపు వేసుకొని ఇంకా పప్పులోకి అయితే వేసుకుంటున్నానండి. వేసుకునే ముందు అయితే అటు పక్కకు పాలు పెట్టానండి. ఇంకా పాలలో ఈ పోపు పడితే పాలు విరిగిపోతాయి కదా అనేసి పాల మీద అయితే మూత పెట్టేసి ఇంకా పప్పులోకి అయితే పోపు యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 1 మినిట్ అలా ఉడికిచ్చేసి ఇంకా దించి అదే స్టవ్ పై అయితే రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా రైస్ కూడా అయిపోగానే దించి పక్కన పెట్టి ఇంక ఇక్కడ బెండకాయ వేపుడు కోసం అయితే పెడుతున్నానండి. ఈ రైస్ అయ్యే గ్యాప్లో నేను వెళ్ళి స్నానం చేసి పిల్లలకు కూడా స్నానం చేయించి వచ్చేసానండి. ఇంకా తర్వాత అయితే బెండకాయ వేపుడు చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే కాయలు కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. మళ్ళీ ఆ వేపుడు చేసాక ఆయిల్ ఎలా ఉంటుందో తెలియదు, యూజ్ చేస్తామో లేదో అనేసి మళ్ళీ దాంట్లో ఉన్న ఆయిల్ అయితే కొంచెం తీసేసానండి. ఇంకా ఈ బెండకాయ వేపుడు చేసే ముందు ఇంట్లో కొన్ని పాపడ్స్ ఇంకా బ్యాట్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. ఇంకా వాటిని అయితే ఇక్కడ వేయించుతున్నాను. ఇంకా మా పాపకి ఇవి ఇష్టం అండి అసలు. ఇంక ఇవి వేయించినందుకైతే ఈరోజు అన్నమే తినలేదు. ఇవి తినుకుంటూనే ఉంది మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తిన్నదండి అన్నం అయితే. ఇంకా ఇవి వేయించి తర్వాత ఆ బ్యాట్స్ అవి కూడా వేయించాను. అవి అయితే మెత్తబడ్డట్టున్నాయండి. ఇంకా అస్సలు వేగలేదు. ఎన్ని వేసినా కానీ అసలు ఒక్కటి కూడా సరిగా వేగలేదండి. ఇంకా లాస్ట్లో అయితే చల్లమిరపకాయలు వేయించానండి. అసలు చల్లమిరపకాయలు ఎంత బాగుంటాయో అందరు చెప్తారు కదా అనేసి అనుకున్నాను, కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి. దాంట్లో అయితే ఫుల్గా ఉప్పు ఉంది. అసలు అవి ఎలా తింటారో ఏమో అనిపించిందండి నాకు. అంటే నేను ఇంట్లో చేసినవి కాదు, బయట కొన్నవి. మరి ఇంట్లో చేసినవి బాగుంటాయో నాకైతే అర్థం కాలే, కానీ లేదంటే రియల్గా కూడా అంత ఉప్పుతోటే ఉంటాయో తెలియదు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇంకా మీలో ఎంతమందికి అవి ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి. పప్పులో పెట్టుకొని మామూలుగా రైస్లో పెట్టుకున్నా కానీ అంత ఉప్పిసం ఉన్నాయండి అవి అయితే. ఇంకా చాలామంది చెప్తారు చల్లమిరపకాయలు అని, కానీ అమ్మో నేనైతే వాటిని అసలు రికమెండే చేయనండి. నాకైతే అసలు నచ్చలేదు. ఇంక ఇక్కడ చూడండి బ్యాట్స్ కూడా వేసాను కదా, అవైతే కొంచెం కూడా ఇట్లా పైకి అయితే ఉబ్బలేదండి. ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. చూడండి వేసినట్టే ఉంటున్నాయి. ఇంకా వాటిని అయితే ఒకరోజు ఎండగొట్టిన రోజు అయితే మంచిగా ఎండలో ఎండబెట్టాలి. ఇవన్నీ వేయించడం కంప్లీట్ అవ్వగానే ఇంకా దీంట్లోకే చల్లమిరపకాయలు వేసానండి. ఎక్కువ కూడా వేయలేదు చల్లమిరపకాయలు అయితే. ఇంకా నేనన్న 1-2 ఎలానో అలా తినేసాను, వేయించాను కదా అనేసి. మా హస్బెండ్ అయితే అసలు తినని కూడా తినలేదండి. ఒక బుక్క తినిచి ఇవేంటి ఇలా ఉన్నాయి, అన్నీ నీకు వింత గుర్తుకొస్తాయి, వింత టేస్టులు అలవాటు చేస్తావు అనేసి నన్నే తిడుతున్నారండి. ఇంకా మాకు ఎప్పుడు అలవాటు లేదు అసలు అవి అయితే. ఇక్కడ చల్లమిరపకాయలు వేయించడం కంప్లీట్ అవ్వగానే ఇంకా బెండకాయ వేపుడు అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ బెండకాయ వేపుడు మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పాను కదా, కేవలం తన కోసమే అయితే చేస్తున్నాను. ఇంకా దీంట్లో ఉండే పల్లీలు అంటే ఇష్టం అండి మా పాపకైతే. ఇంకా తను పల్లీలు తిన్నది, మా హస్బెండ్ అయితే ఆ బెండకాయ ముక్కలు తినేసారండి. ఈ బెండకాయ ముక్కలు మొత్తం కొన్నిగా 2 బ్యాచ్లు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బెండకాయ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో అయితే బాగా ఫేమస్ కదా ఇదైతే. మా సైడ్ అయితే ఇంకా వెజిటేరియన్ వాళ్ళకి ఈ బెండకాయ ఎప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. అక్కడ తినేసి వచ్చి మా హస్బెండ్ ఇంటి దగ్గర అడుగుతూ ఉంటాడు. ఇక పోనీలే చేద్దామనేసి అయితే ఫస్ట్ టైం చేశానండి. ఎప్పుడు ట్రై చేయలే ఇంట్లో అయితే. ఎందుకో నాకు బెండకాయలు ఆయిల్లో వేపాక అంత టేస్ట్ నచ్చవండి. కానీ ఈరోజు కొంచెం బాగానే అనిపించింది. ఇంకా పప్పులోకి సాంబార్లోకి అయితే ఇంకా చేసుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడైతే బెండకాయలు అన్నీ ఫ్రై అయ్యండి, తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఈ బెండకాయలలోనే కొంచెం ఉప్పు కారం అయితే వేసేసానండి. ఏమో నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను చేసేసానండి. దీన్ని అయితే ఇంకెలా చేస్తారో కూడా తెలియదు. ఇంకొకసారి యూట్యూబ్లో చూద్దాం అనుకున్నా కానీ అంత టైం కూడా లేదండి. ఇలా చేస్తాను, మంచిగుంటే ఇంకా నెక్స్ట్ టైం ఇలా చేస్తా, లేదంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు యూట్యూబ్లో చూస్తాను అనుకున్నాను. దాంట్లోనే కొంచెం కారం ఉప్పు అయితే వేస్తున్నానండి బెండకాయ ముక్కలలో వేసి వాటిని అటు ఇటు కలుపుకొని ఇక్కడైతే పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ గరిటె మీద ఏమో కొన్ని వాటర్ పడ్డాయండి. ఇంకా వాటర్ పడి ఆ గరిట మూకుట్లో పెట్టగానే
ఆయిల్ అంతా పైకి చిల్లి పడ్డదండి. ఇంకా పల్లీలు కూడా చూడండి ఎలా పడుతుందో, పల్లీలు కూడా కొంచెం మాడిపోయాయండి. ఇంకా అవి తీసేయగానే దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకా వేయించుకొని అయితే మళ్ళీ బెండకాయ ముక్కలలోకి అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకున్నాకైతే కొంచెం లంచ్ ఎర్లీగానే చేద్దామనేసి ఇంకా హాల్లో అయితే కూర్చున్నామండి. ఒక షార్ట్ వీడియో పెడదామనేసి ఈ షార్ట్ కోసం అయితే ఇది షూట్ చేస్తున్నాను. మా హస్బెండ్ షూట్ చేయమంటే చేస్తున్నారండి. ఇంకా 11:30 అలా అయిపోయింది. ఇంకా 11:30కి లంచ్ అయితే చేసేసామండి. ఇంకా మళ్ళీ నైట్ తిన్నామండి అన్నం అయితే. నేను ఇంకా కొంచెమే తిన్నాను, మా హస్బెండ్ తిన్నారండి. మళ్ళీ వంట కూడా ఏం చేయలేదు, ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయాం. అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నామండి. ఇంకా పెట్టుకొని తినేసాకైతే ఇంకా పిల్లల్ని పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదండి. నాకు ఒక వీడియో ఉండే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసేది. ఇంకా నిన్నటి వీడియో అసలు అది చేసుకుందామంటే ఎంత పడుకోబెట్టినా పడుకోవట్లేదండి. చూడండి ఎలా ఆడుతున్నారో బొమ్మలన్నీ తీసుకొచ్చుకొని. వెళ్ళి పడుకోండి అంటే పడుకోరు. ఈరోజు మొత్తం అసలు పడుకోలేదండి. ఒకటే అల్లరి. మరి సైలెంట్గా ఆడుకుంటారా అంటే అలా ఆడుకోరు, ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళతో ఉన్నప్పుడు సైలెంట్గానే ఆడుకుంటున్నారు. ఇంకా సైలెంట్గానే ఆడుకుంటున్నారు కదా అనేసి నేను వెళ్ళి వాయిస్ ఓవర్ ఇద్దామని స్టార్ట్ చేసేలోపు ఇంకా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా అలా వాళ్ళని మేనేజ్ చేస్తూ కొద్దిసేపు పడుకోబెట్టి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒక పావు గంట సేపు పడుకున్నారో లేదో మళ్ళీ లేచారండి. ఇంకా మా హస్బెండ్ కొద్దిసేపు చూసుకోమనేసి అయితే ఆ పని చేసుకున్నాను. ఇక్కడ ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ అయితే మా బావ ఇంకా మా ట్విన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారండి మా పిల్లల్ని చూడడానికి అయితే. ఇంకా ఇక్కడైతే వాళ్ళ కోసం పాలు ఇంకా టీ అయితే పెడుతున్నాను. ఇంకా మా బావతో అయితే మా పాప బయటికి వెళ్ళి ఇక్కడ చూడండి పూతరేకులు, చాక్లెట్స్, ఈ బిస్కెట్స్ ఇంకా బ్రెడ్ ఇవైతే తీసుకొచ్చుకుందండి. ఇంకా తీసుకొచ్చుకున్నాకైతే ఆ చాక్లెట్లు ఇవ్వమని ఒకటే గోల. ఆల్రెడీ కొంచెం జలుబు చేసినట్టు మొసమొస అంటుందనేసి ఆ చాక్లెట్ల డబ్బా అయితే తీసి దాచిపెట్టానండి. ఇంకా దాచిపెట్టి ఇక్కడైతే టీ పెడుతున్నాను. ఇంకా పిల్లల కోసం అయితే పాలు పోస్తానండి. ఇంకా వాళ్ళు బ్రెడ్ పెట్టుకొని తింటారు. వాళ్ళు తినుకుంటూ మా పాప కూడా తినిపించేశారండి. ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు సండే అన్నట్టే కానీ అసలు కొంచెం కూడా రెస్ట్ లేదండి. పనులన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా తొందరగా కంప్లీట్ చేసుకొని ఎర్లీగా పడుకోవాలనుకున్నాను. పిల్లలేమో అసలు ఫుల్ ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా ఇడ్లీ పిండి పట్టాలి, దోశ పిండి పట్టాలి, ఇంకా కొన్ని బోళ్ళు తోమాలి, రేపటి కోసం చట్నీకి ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇంకా మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, అవన్నీ సార్ట్అవుట్ చేయాలి. ఇంకా హాల్ కూడా ఎలా పడితే అలా ఉందండి, అదంతా క్లీన్ చేసి పడుకోవాలి. ఇంకా టైం ఎప్పుడు అవుతుందో ఏమో. మా బాబు అయితే ఈరోజు బాగా సతాయించాడు. ఇంకా మా పాప ఏమో బాధ అనిపించిందండి నాకైతే. బాబు పడుకున్నాక మమ్మీ బజ్జి ఉంటే నీ దగ్గర అని అడిగేసరికి అయితే చాలా బాధేసింది. కొద్దిసేపు తన పక్కన పడుకొని తనని పడుకోబెట్టి ఇప్పుడైతే వచ్చానండి కిచెన్లోకి. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ వేసి ఇంకా కూరగాయలన్నీ సర్దుకుంటాను. రేపు కావాల్సినవన్నీ ఇంకెంత టైం అయినా కానీ ఇప్పుడే ప్రిపేర్ చేసి పడుకుంటా. రేపు లేట్గా లేచినా ఏం కాదు, కానీ మళ్ళీ పొద్దున హడావిడి అయిపోతుంది. ఇంకా మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా పాపకైతే. మా పాప కొంచెం జలుబు చేసినట్టుంది, కొంచెం ముసముస అంటుంది. చూడాలి రేపు స్కూల్కి పంపించాలా లేదా ఆలోచిస్తాం మార్నింగ్ అయ్యాకైతే. చూడండి వీడియో అయితే. అసలు సండే అని ఎన్నో ప్లాన్ చేసుకుంటాం కానీ ఏం చేయము. అటు ఇటు చూసే వరకు సండే అయిపోతుంది. లాగైతే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడ చెప్పాను కదండి ఎర్లీగా పడుకోవాలనుకున్నాను అనేసి. ఇంకా పడుకోలేదండి, అప్పటికే 9:15 అవుతుంది. ఇంకా కిచెన్లోకి వచ్చి అయితే గ్రైండర్లో ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేసుకుంటున్నానండి. ఈ ఇడ్లీ పిండి వేసుకొని ఇంకా బాబు పడుకున్నాడు కదా అనేసి వెళ్ళి బాబుకైతే డైపర్ వేద్దామనేసి వెళ్ళానండి. మళ్ళీ లేచాడండి. లేచి మళ్ళీ ఒక 15-20 మినిట్స్ వరకు నన్ను అయితే ఫుల్గా ఇబ్బంది పెట్టాడండి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి మళ్ళీ వచ్చి ఇక్కడైతే పని చేసుకుంటున్నానండి. అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే ఇంకా టైం వచ్చేసి 9:30, 9:45 అయిపోయిందండి. నాకేమో ఒక సైడ్ నిద్ర వస్తుంది, ఇంకొక సైడ్ ఈ పని అంతా కంప్లీట్ చేయాలని మనసులో ఉంది. ఇంకా రేపటికి మళ్ళీ ఒక్క పని పెండింగ్ పెట్టినా, రేపు పొద్దున ఇంకా కొంచెం లేట్గా లేచినా కానీ ఫుల్గా హడావిడి అయిపోతుంది కదా, అందుకనేసి ఇంకా ఎట్లా అయినా కంప్లీట్ చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇక్కడ చూడండి ఈవినింగ్ మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా సర్దలేదండి అసలు టైం లేక. ఇంక ఇప్పుడు అవన్నీ కింద అయితే కుమ్మరిచ్చేసాను. ఇంకా తోటకూర, కొత్తిమీర, టమాటాలు, బుడంకాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి ఇవైతే తీసుకొచ్చారండి. అలానే పిల్లల కోసం అయితే బనానా తీసుకొచ్చారు. ఇంకా వీటికే మీరైతే ఎంత అయింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా వీటి కోసం మొత్తం వీటికి ఎంత మనీ అయిందనేసి.
ఇంక ఇక్కడైతే ఇవన్నీ సార్ట్అవుట్ చేస్తున్నానండి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే తొడిమలు తీసి పెట్టుకుంటున్నాను. తొడిమలు తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు మంచిగా ఉంటుందండి. ఇంకా ప్రతిసారి తీసి పెట్టుకుందాం అనుకుంటాను, ఇంకా మర్చిపోయి అలానే పడేస్తాను. ఇంక ఇప్పుడైతే ఇది తొడిమలు తీసి పెట్టుకుంటున్నానండి. ఇంకా ఉల్లిగడ్డ కూడా మామూలుగా లేదట అండి కాస్ట్ అయితే. అల్లం వెల్లుల్లికి ఇంకా ఉల్లిగడ్డకు కూరగాయలతో పాటు వీటికి కూడా ఎక్కువ రేటే ఉందంట. అందుకనేసి ఈరోజు కూరగాయలకైతే రేట్ ఎక్కువ అయిందండి. సో మా హస్బెండ్ చెప్పగానే నేనైతే షాక్ అయిపోయానండి. వామ్మో ఇంత రేటు ఉన్నాయా అనేసి. ఈ వర్షాకాలం వచ్చిందంటే కామన్ అండి ఇంకా కూరగాయల రేట్లు అయితే. ఎందుకంటే వాళ్ళు ఎండాకాలం మొత్తం కాపాడుతారు కదా వాటిని అయితే. ఇంకా వర్షాకాలం వర్షాలు పడంగానే కూరగాయలు మొత్తం కుళ్ళిపోయినట్టు ఖరాబ్ అయినట్టు అవుతాయి కదా. సో రైతులకు కూడా ప్రాఫిట్ రావాలంటే కొంచెం ఎక్కువ ధరే ఉంటాయండి. ఇంకా సో ఇది ఆ కూరగాయలన్నీ సర్దేలోపు అయితే ఇడ్లీ పిండి అయిపోయిందండి. ఇడ్లీ పిండి కాగానే ఇక్కడైతే ఇడ్లీ రవ్వ మొత్తం కడిగి దాన్ని అయితే ఇట్లా వాటర్ లేకుండా చేసి గిన్నెలోకి వేసుకొని ఇంకా దాంట్లోకి అయితే ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నానండి. ఇంక ఇడ్లీ పిండి అయితే వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఒకటే రోజు ఇడ్లీకి దోశకు రెండింటికి పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుంటేనే ఒక 3-4 డేస్ వరకు మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే రోజు వేసుకోవాలంటే ఇంకా నా వల్ల కాదండి పిల్లలతో అయితే. ఇంకా అది వేసుకున్నాకైతే ఒక సైడు ఇంకా దోశకు కూడా వేస్తున్నానండి పిండి అయితే. అది అవుతుంటే ఇటు సైడ్ అయితే బౌలన్నీ తోముకుంటున్నానండి. ఇంకా ఎప్పటి బౌల్ అప్పుడు తోముకుంటే కొంచెం పని ఈజీ అయిపోతుందండి. లేదంటే సింక్ నిండా బౌల్ అవుతాయి. అందుకనేసి ఇంకెప్పటికప్పుడు తోముతూనే ఉంటానండి నేనైతే. ఇంక ఇక్కడ చూడండి బౌల్ తోమి వచ్చే వరకు ఇదైతే అయిందండి. ఇక్కడ చూడండి గ్రైండర్లో అయితే నేను కూల్ వాటర్ వేసానండి. కూల్ వాటర్ వేసి పడితే మంచిగా వస్తుంది పిండి అయితే ఫ్లఫీగా. ఇంకా ఇది పడుతుంటే అటు సైడ్ చూడండి ఇంకా టైల్స్కి ఎలా చిల్లి పడుతుందో. ఈ గ్రైండర్ గురించి అందరు గ్రైండర్లో వేసాము అది ఇది అని చెప్తారు, కానీ ఈ చిల్లి పడేదైతే ఎవరు చూపెట్టరండి. నాకే ఇలా అవుతుందో అందరికీ ఇలా అవుతుందో నాకు అర్థం కాదండి. కానీ నేను చేసే పనే నీట్గా ఉండదు కావచ్చు, అందుకే అలా అవుతుంది కావచ్చు అని నేను అనుకుంటాను. ఇంకా మూత పెట్టినా కానీ పైనుంచి అయితే కొంచెం అయితే చిల్లి పడ్డదండి. ఇంకా ఇక్కడ ఇది అవుతుంటే అయితే ఇంకొక సైడ్ అయితే రేపటి చట్నీ కోసం ఇంకా పల్లీలు పచ్చిమిర్చి ఇవైతే వేయించుకుంటున్నానండి. మళ్ళీ పొద్దున్నే వేయించాను అనుకో అది చల్లడానికి కొద్దిసేపు టైం పడుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం అనుకో లేవగానే డైరెక్ట్ చట్నీ చేసుకోవచ్చు అండి. అందుకనేసి ఇప్పుడే వేయించి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా చట్నీ కూడా ఎక్కువ చేసుకోవట్లేదండి. ఇంకా ఒక రోజుకి చేసుకుంటే పని తగ్గుతుంది కానీ టేస్ట్ అయితే నచ్చట్లేదండి. అందుకనేసి ఇంకా ఏ రోజుది ఆ రోజే చేసుకుందామనేసి కొన్ని పల్లీలు అయితే వేసేసానండి. ఇంకా ఒక సైడ్ ఈ దోశ పిండి అవుతుంది, ఇంకొక సైడ్ అయితే పల్లీలు కూడా వేగుతున్నాయండి. ఈ గ్యాప్లో అయితే ఇంకొక పని ఏదైనా చేద్దామని చూశాను కానీ ఇంకా ఆ పని ఇప్పుడు అయ్యేటట్లేదని అయితే సైలెంట్గా ఊరుకున్నానండి. ఆ పని ఏంటంటే తోటకూర తెచ్చాడు కదా, తోటకూర కూడా కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇక్కడ ఖాళీ ప్లేస్ లేదు కదండి. ఒక దగ్గర ఏమో గ్రైండర్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో అటు సైడు ఇంకా పల్లీలు అవుతున్నాయి కదా. ఇంకెక్కడ ఖాళీ లేదు అది కట్ చేయడానికి అయితే. ఇంకా దోశపిండి అయ్యాకే కట్ చేద్దామనేసి అయితే ఈ దోశపిండి అయితే మధ్యలో ఒక్కొక్కసారి చేయి పెట్టి కలుపుకుంటూ ఉంటానండి. ఎందుకంటే లోపల కొన్ని పలుకులు అలానే ఉండిపోతాయి గ్రైండ్ కాకుండా. సో మనం ఒక్కసారి అలా కలుపుకున్నాం అనుకో కింద అడుగున ఉన్నవేమన్నా ఉంటే ఇంకా పైకి వచ్చి అవి కూడా గ్రైండ్ అవుతాయండి. ఇక్కడ మొత్తం చూడండి ఇంకా మెత్తగా ఫ్లఫీగా వచ్చింది. ఇంకా రాగానే దీన్ని అయితే మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను, స్టీల్ గిన్నెలోకి అయితే. ఎంతైనా గ్రైండర్లో వేసిన దోశలు అయితే మస్తు ఉంటున్నాయండి, టేస్ట్ బాగుంటున్నాయి, ఇంకా చూడ్డానికి కూడా బాగుంటున్నాయి. అప్పుడప్పుడు నా స్లాంగ్ అయితే బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ అది అయిపోగానే వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. నాకైతే పిల్లలతో పెద్ద టాస్క్ ఏంటంటే ఇదే అండి. దీనికే ఒక రోజు మొత్తం పడుతుంది అల్లం పీల్ చేయడానికి, ఇంకా ఈ వెల్లుల్లి మొత్తం ఒలుచుకోవడానికి అయితే. సో ఇంకా ఇలా వాటర్లో వేస్తే ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు అయితే. ఇంకా నైట్ వేసుకున్నాం అనుకో రేపు డే టైంలో పొద్దున్నే దాన్ని తీసి ఒక జల్లిబుట్టలో వేస్తాను. ఇంకేసి ఖాళీ ఉన్నప్పుడల్లా తీస్తూ ఉంటానండి. పొట్టు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా అయితే. ఇంకా పొట్టు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎగిరి పడకుండా ఉంటుందండి. మెయిన్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంట్లో తీస్తుంటాం కదా, ఫ్యాన్ గాలికి ఆ పొట్టు అంతా ఎక్కడెక్కడో పోయి పడుతుంది, పిల్లలు మళ్ళీ దాన్ని నోట్లో పెట్టుకుంటారు. ఇదంతా లేకుండా ఈ వాటర్లో వేసామనుకో పొద్దున్నే ఈ వెల్లుల్లిని తీసి ఒక జల్లిబుట్టలో వేసామనుకో ఇంకా మనం పొట్టు తీసుకునేటప్పుడు అది ఎలాగో నానిపోయి ఉంటుంది కాబట్టి అది గాలికి కూడా ఎగరదండి. అలాగే అల్లం కూడా మొత్తం వాష్ చేసి అయితే ఒక జల్లిబుట్టలో పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకొని అవైతే పక్కకు పెట్టేశానండి. పక్కకు పెట్టి ఇక్కడ స్టార్ట్ చేశానండి ఈ తోటకూర చూసుకుంటూ కట్ చేసుకోవాలి తోటకూర అయితే.
అసలే వర్షాకాలం చీడ ఇంకా ఏమన్నా ఉంటుందేమో అనేసి ఇంకా చూసుకుంటూ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం నీట్గానే ఉందండి. నీట్గా లేకుండా ఇంకా అసలు తీసుకురాకని చెప్తాను మా హస్బెండ్ అయితే. తీసుకొచ్చావనుకో నేను బయటనే పడేస్తా అంటాను. సో తనైతే 1-2 సార్లు చూసి నీట్గా ఉంటేనే తీసుకొస్తారండి. ఇంక ఈ తోటకూరని అయితే ఫాస్ట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే. ఈ ఆకుకూరతో అయితే పొద్దున పని అవ్వదండి, అందుకనేసి దీన్ని కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే డైరెక్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంకా కూర పొయ్యి మీద వేసుకోవచ్చండి. ఇంకా అందుకనేసి ఇది చూసుకుంటూ కట్ చేస్తున్నాను. దీంట్లో గడ్డి అలా ఏం లేదు, కానీ ఎక్కడో ఒక ఆకు కుళ్ళిపోయింది ఉంటే దాన్ని అయితే తీసేసానండి. ఇంకా అది అయిపోయింది. ఇక్కడ పల్లీలు కూడా అయిపోయాయండి. పల్లీలు కూడా చల్లారిపోయాయి. ఇంకా పల్లీల మీద మూత పెట్టేసి అలాగే ఈ తోటకూర మీద కూడా మూత పెట్టేసి ఇంకా వాటిని అయితే పక్కకు పెట్టి ఇక్కడ స్టవ్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇంక ఈ పనులన్నీ అయిపోయాక స్టవ్ క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఫస్టే క్లీన్ చేసామనుకో మళ్ళీ చేసేటప్పుడు ఆయిల్ చిల్లి పడుతుంది. ఇప్పుడు పల్లీలు వేయించేటప్పుడు మళ్ళీ తోటకూర కట్ చేసేటప్పుడు ఆ తోటకూర అంతా పడుతుంది కదా ఈ కౌంటర్ టాప్ పైన. అందుకనేసి అన్ని పనులు అయిపోయాకైతే ఈ స్టవ్ క్లీన్ చేశానండి. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసి పాప కోసం మా కోసం అయితే బాదాం నానబెట్టి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసానండి. హాల్లో కూడా బొమ్మలు ఇంకా అన్నీ ఎక్కడవక్కడైతే సర్దేశానండి. ఇంకా సర్దేసి వెళ్ళి పడుకునేసరికి టైం అయితే 11:45 అయిందండి. ఇంకా 11:45కి వెళ్ళి స్నానం చేసి నేను పడుకునేసరికి 11:30 అయింది. సో ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి. వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేనైతే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. ఇంకా మీ సండే ఎలా గడిచిందో కూడా కామెంట్ చేయండి. మీరు కూడా సండేని ఇలానే ఫీల్ అవుతారా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.